బాగున్నారండి అంతా? ఈరోజు సండే స్పెషల్ చికెన్ ఫ్రై నేర్చుకుందాం. ఈజీ అండి ఇది, బాగాని ఏమీ లేదు. బ్యాచిలర్స్ పిల్లలైతే ఈజీగా చేసేసుకోవచ్చు. సరే, నేను ఇంట్లో చేస్తున్నాను కదా, చూపిస్తే మీరు నేర్చుకుంటారని నేర్పిస్తున్నాను. చికెన్ తీసుకోండి. చికెన్లో పసుపు, ఉప్పు వేయండి. తర్వాత ఒక కడాయి పెట్టేసుకుని స్టవ్ మీద దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని పసుపు అది వేసాను కదా, ఉప్పు రాసిన చికెన్ ముక్కలు, కొంచెం బోన్స్ కూడా ఉన్నాయి, కొంచెమే చేశానండి. మీకు చూపిస్తే పిల్లలు అయితే నేర్చుకుంటారు కదా, బ్యాచిలర్స్కి ఈజీగా ఉంటుంది. పైగా సండే రోజుని ఇంట్లో ఏమన్నా వండుకుంటే స్నాక్గా కూడా తినొచ్చని నేర్పిస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసాను కదా, ఆయిల్ వేసి దాంట్లో ఈ ముక్కలు వేసేసానండి. వేసేసి ఒకసారి కలపాలన్నమాట. కలిపి కొంచెము వాటర్ వేయాలి. ఎందుకంటే అండి, నేను బోన్స్ వేయకపోతే వాటర్ అవసరం లేదు, చికెన్లో వాటర్ వస్తుంది, అది సరిపోతుంది. కానీ కొంచెం బోన్స్ వేసానని చెప్పి బోన్స్కి కూడా కొంచెము అంటే ఉడుకుతుంది కదా, బోన్స్ ఉడుకుతాయని చెప్పేసి కొంచెం వాటర్ వేసానండి. వేసి మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకుని కొంచెంసేపు ఉడికించుకోవాలన్నమాట. 3-4 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే ఇలాగ నీళ్ళు ఉంటాయి కదండి. ఈ టైంలోనే మనం పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయాలండి. కొంచెం కారంగా ఉంటుంది కదా, కరివేపాకు మీ దగ్గర కరివేపాకు ఎక్కువ ఉంటే వేసుకోండి. తినడం మంచిది కదా, అది నార్మల్గా అయితే తినం మనం. ఇలాగ మసాలాలో ఈ పట్టు ఉంటుంది కదా, తినడానికి ట్రై చేయండి. తర్వాత కొంచెం నూనె వేసుకోండి. నూనె కొంచెం ఎక్కువ వేసుకున్నారనుకోండి, వేసుకుంటే ఏమవుతుందంటే మసాలా అది ఉంటుంది కదా, మనకి ఏమీ చేసుకునే ఉద్దేశం లేదు, రసం కూడా పెట్టుకునే ఉద్దేశం లేదని అనిపించింది అనుకోండి, ఆ నూనెలో మసాలాలు అంతా పడుతుంది కదా, ఓన్లీ దాంతో కూడా తినేయగలరు. అందుకనే చూపిస్తున్నాను. ఇది బ్యాచిలర్స్కి అయితే బాగుంటుందమ్మా, చేసుకోండి. పాపం ఎక్కడెక్కడో నుంచో వచ్చి ఉంటారు కదా, కారం ఉప్పు ఉంటుంది, బయట నుంచి ఒక చికెన్ మసాలా ప్యాకెట్ తెచ్చేసుకున్నా సరిపోతుంది. సో ఇలాగ నూనె కొంచెం ముక్కలు ఎర్రగా అవుతాయి కదా, ఆ టైంలో మనం అల్లం వెల్లుల్లిపాయ వేయాలన్నమాట. కొంచెం సేపు ఫ్రై చేయాలండి, పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఫ్రై చేశాక ఒక 2-3 మినిట్స్ చేయండి ఫ్రై. చేశాక మనం ఏం చేయాలంటే దాంట్లో మసాలాలు వేసుకుంటాం. నేను చెప్తాను కదా, నేను జీలకర్ర, ధనియాలు ఎప్పుడు వేపేసేసి పౌడర్ చేసుకుని పెట్టుకుంటాను. నాకు ఈజీ అయిపోతుంది దాంట్లో, దానివల్ల అది టేస్టీగా కూడా ఉంటుందండి. సో కొంచెం ఫ్రై అయిపోగానే అది నొరుగు ఎందుకు వస్తుందంటే వేరుశనగ నూనె వేసాను నేను. వేరుశనగ నూనె కొంచెం నొరుగు వస్తుంది. సో అది దాంట్లో మనము ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయాక మనం మసాలాలన్నీ యాడ్ చేసుకుందామండి. చాలా తక్కువ టైంలో అయిపోతుందండి ఇది. చికెన్ తొందరగా అయిపోతుంది కదా, మటన్ అయితే ఉడకడానికి టైం పడుతుంది, చికెన్ అయితే ఈజీగా అయిపోతుంది. సో ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి, గరం మసాలా, కొంచెం కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడి వేయండి. మీకు అది లేదని అంటే ఒక మసాలా ప్యాకెట్లు ఉంటాయి కదా, అవి తెచ్చి 2-3 స్పూన్లు వేసేసుకోండి, ఈజీగా అయిపోతుంది. కానీ నేను చేసిన ఇంట్లో అయితే మనం చేసుకుంటాం కనుక ఇవి వేసానండి. వేసి కారం సరిపడినంత వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకుని ఆయిల్ చూసుకోండి, ఆయిల్ సరిపోయిందా లేదా. నేను చెప్పాను కదా, ఒట్టిగా ఏమీ రసం లేకపోయినా సరే అది కలుపుకొని తినేసేసేయచ్చు అని చెప్పేసి. సరే అండి, కారు శబ్దం వస్తుంది, ఏమనుకోవద్దు. బయట ఎవరితో కారు వెళ్తున్నట్టుంది, వాయిస్ ఇస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ అయితే ఏమనుకోవద్దు. నేను నైట్ చేస్తాను ఎక్కువ ఎప్పుడుని.
ఇది కలిపేసుకుంటే అయిపోతుందండి. అంతే, అయిపోయింది. ఎంతసేపు పట్టిందండి? మహా అయితే 15 మినిట్స్ పట్టి ఉంటుంది. ఇది మసాలాలు అంతే పట్టడానికి కొంచెము డ్రై కదా మనం వేసాము ఐటమ్స్ అన్నీ. కొంచెము చికెన్ పీసెస్కి మసాలా పట్టాలంటే కొంచెం వాటర్ వేసుకోండి. వేసుకుని ఓ 2-3 మినిట్స్ నుంచి తర్వాత కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమేనండి. ఈజీగా చేసుకోండి అమ్మా ఇంట్లోని. అంత పెద్ద కష్టమైన పని కాదు. మనం చేసుకున్న దానికి హ్యాపీగా ఉంటుంది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈజీగా అయిపోతుంది. ఇది చికెన్ ఫ్రై నేను చేస్తున్నానని మీకు చూపించాను. ఈజీగా అనిపించిందా మీకు? ఈజీగా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.